వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. సింగర్ మంగ్లీ వివాదాన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? అంటే దీంట్లో ఎవరైనా కేసు పెట్టినప్పుడు వాళ్ళు పరారైపోవటం ఎస్కేప్ అవ్వడం చేస్తారండి. కానీ ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి ఆ అమ్మాయి ఎదురు కేసు పెడుతుంది, నా మీద ఇలాగా అభియోగం చేస్తున్నారని. నాకేం సంబంధం లేదు, మా తమ్ముడు అని చెప్పేసి ఎవరో నోట్లు లెక్కట్టేవాడు మా తమ్ముడిని చూపిస్తున్నారు, కాదు అసలు తమ్ముడు ఇతనని చెప్పి తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఆ అమ్మాయి చాలా వివరణ ఇచ్చారు, ఇది అన్ని ఛానల్స్ కూడా ఇచ్చారు. ఆవిడ భయపడి ఏం పారిపోవట్లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అలాగే అన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ చూస్తున్నానండి. నేనైతే ఆ అమ్మాయి ఈ పని చేసిందని నేను నమ్మట్లా. ఈ అమ్మాయి పేరు చెప్పుకుని ఎవరో మోసం చేసి ఉండొచ్చు, దానికి ఈ అమ్మాయి బాధ్యురాలు కాదు. రెండోది ఏంటంటే ఈ అమ్మాయితో ఎవరో నా డబ్బు ట్రాన్సాక్షన్ కానీ కూడా కానీ చేయలేదు. అది మన మీడియా ద్వారా మీరు చూపించే వీడియోల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే డెఫినెట్గా ఈ అమ్మాయికి ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఈ అమ్మాయి ఎవరి డబ్బులు తీసుకోలేదు. కాబట్టి ఈ అమ్మాయి నా కేసులు ఇరికించడం కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే ఆ అమ్మాయి ఈవేళ ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చేసి 10-15 లక్షలు తీసుకునే రేంజ్లో ఉన్న అమ్మాయి, తెలంగాణ అమ్మాయి, కష్టపడి పైకి వచ్చిన అమ్మాయి, మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఏ ప్రోగ్రామ్ చేసినా సరే ఆవిడ చాలా సాక్రిఫైస్గా చేస్తుంది అమ్మాయి. అటువంటి అమ్మాయి ఇలాంటి వాటిలో పాల్పడిందని నేను నమ్మట్లేదు, నేను ఖండిస్తున్నా దాన్ని. ఇకపోతే సుబ్బారావు గారు మీరు చెప్పారు కదా, అడ్వకేట్ గారు, ఆయన ప్రయోగాలన్నీ ఆయన చేస్తున్నారు. అయితే ఈ అమ్మాయి కూడా డైరెక్ట్గా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు అయితే తప్పించి పారిపోతుంటారు, లేకపోతే ఇలిగేషన్ పెడుతుంటారు, కానీ అమ్మాయి అలా చేయట్లేదు. కాబట్టి ఈ ఇచ్చిన మీడియా వల్ల ఇన్ఫర్మేషన్ బట్టే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అమ్మాయి కేసులో సంబంధం ఉండదని నా అభిప్రాయం. అంటే సార్, బాధితులు మంగ్లీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారు, ఒకసారి మంగ్లీ వాళ్ళ ఇంటికి కూడా తీసుకుపోయారు, అక్కడ కూడా చిన్న పార్టీ ఏదో జరిగింది, ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఆ రోజు సెల్ఫీ కారణం కూడా చెప్పింది అమ్మాయి. అక్కడ మేము ఆ ఊళ్ళో మిర్యాలగూడలో ఏదో ఫంక్షన్కి వెళ్ళాను నేను. వెళ్తే వాళ్ళు మనవాళ్ళు అని చెప్పేసి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు భోజనం పెట్టారు. అప్పుడు నేను వాళ్ళందరూ వచ్చి మా నిజం తప్ప దీనికి దానికి సంబంధం లేదు అని చెప్పి అమ్మాయి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఇంకోటి ఉండేది ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇది నాదే, మా తమ్ముడికి ఇవ్వండి అని ఎక్కడైనా చెప్పిందా? మీకు ఎక్కడైనా చూసారా? లేదు, చూడలేదు కదా. అంటే ఈ అమ్మాయి ఇదని వాళ్ళెవరో చెప్పారు. అలాగే మంగ్లీ గారు కూడా ఏదైనా ఇది నా తమ్ముడిదే, ఇది నాదే, ఇది ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి మీరు కొనండి లేదా మీరు డబ్బులు పెట్టండి అని అంటే ఆవిడ తప్పు. కానీ ఆవిడ ఏదో యాడ్గా చేసినా కూడా ఆవిడ తప్పు కాదని నేను ఖండిస్తున్నా. మీరు ఇంతకుముందే చెప్పారు, మీరు ఆ అమ్మాయి ఎక్కడ కూడా డైరెక్ట్గా ఏది డబ్బు తీసుకుంటాం కానీ ఎవరితో సంతకాలు పెడతాం కానీ జరగల. వాళ్ళ తమ్ముడు అని చెప్పి చెప్తున్నారు, కానీ ఆ తమ్ముడు మా తమ్ముడు కాదు, నా తమ్ముడు ఈ శివాన్ని ఈ అబ్బాయి అని చెప్పి ఆమె డైరెక్ట్ చూపిస్తుంది మీడియాకి కదా. ఇప్పుడు ఏ మాత్రం తప్పు చేసి ఉన్నా అంటే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మా తమ్ముడు కాదు, నా తమ్ముడు ఇదిగో ఇట్లా ఉంటాడు అని చెప్పేసి. అవును, అదేగా మరి మీడియా వాళ్ళందరూ ఏం చూపిస్తున్నారు, ఇదిగో మంగ్లీ తమ్ముడు నోట్ల కట్టలు ఎక్కడుతున్నాడని వీడియో చూపించారు కదా. అతను ఈ తమ్ముడు కాదని ఈ అమ్మాయి చూపిస్తుంది. ఇప్పుడు ఆ తమ్ముడు ఈ తమ్ముడు ఒకటే అయితే కనుక మీరు కొంచెం. కానీ బాధితులు చెప్తున్నా అంటే ఆ వీడియోలో ఉన్నది మంగ్లీ తమ్ముడు కాదు, కానీ ఇన్ని రోజుల పాటు డబ్బులు వసూళ్లు చేసింది, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మంగ్లీ గారే ఉన్నారు, ఇనాగ్రేషన్కి వస్తారని చెప్పి అట్లా డిస్కషన్ చేసిన దాంట్లో శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడని చెప్పి బాధితులు కూడా చెప్తారు. కానీ అమ్మాయి ఏం చెప్తుంది, మా తమ్ముడికి ఏమీ లేడు, మా తమ్ముడు ఇప్పుడు అలా మాట్లాడేది, మా తమ్ముడు ఈడు అని చెప్పి చూపిస్తుంది అమ్మాయి. అంటే మనం డిస్కస్ చేత పెట్టినాం, ఈ నిజాలు సిఐడికి ఇచ్చారు చెప్పారు కేసు అని కూడా ఇవాళ ఎక్కడో టీవీలో చూశాను నేను. కాబట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. ఈలోపు మనం, నా ఉద్దేశం ఏంటంటే ఒక మంచి వ్యక్తికి చెడు ఆపాదించడం కరెక్ట్ కాదు, అది నా ఉద్దేశం. నిజంగా అమ్మాయి తప్పు చేసింది అనుకోండి, ఎలాగా గవర్నమెంట్ ఉంది, శిక్షలు ఉన్నాయి, ఆయనే విలువలోకి వస్తే తీరుతారు. ఇప్పుడు నేను కాదు అని ఆ అమ్మాయి తరపున నేను వకాలతో పుచ్చుకోవట్లేదు, అవునని నేనేమి ఒప్పుకోవట్లేదు. నా తెలిసిన పరిజ్ఞానం మీడియాలో ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము డెఫినెట్గా ఆ అమ్మాయి తప్పు చేసి ఉండదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇలాంటి చీటింగ్లు చేసే అంత అవసరం లేదు. ఆ అమ్మాయి తలుచుకుంటే ఆ అమ్మాయి సొంతంగా బిజినెస్ పెట్టుకుని ఆ అమ్మాయి పేరు మీదే పెట్టుకుంటుంది, చేసుకుంటుంది, అది వేరు కదా. ఈ అమ్మాయి పేరు చెప్పిన ఎవరో క్యాష్ చేసుకుంటున్నారు. అది ఆ అమ్మాయికి అది బంధువు ఉండొచ్చు, లేదా తెలిసి ఉండొచ్చు కూడా కదా, మీరు అన్నట్టు తెలిసి ఉండొచ్చు. లేకపోతే ఆ అమ్మాయి ఇతను ఎప్పుడో ఏదో మనం ఇంకో వీడియో చూశాను, ఆ అమ్మాయి ఇంట్లో అతను భోజనం చేస్తున్నాడు అని కూడా చూపించారు. ఎన్ని ఎక్కడ కూడా అండి మోసం చీటింగ్ అనేది ఎప్పటికీ బయటపడుతుందండి. ఒక 2 రోజులు 3 రోజులు తప్పించుకోవచ్చు తప్ప తప్పించుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈవేళ ఉన్న టెక్నాలజీ ప్రకారం ఏ మనిషి ఎక్కడున్నాడో 5 నిమిషాలు ట్రేస్ చేస్తున్నారు కదా, అలాంటప్పుడు డెఫినెట్గా దొరుకుతారు. అయితే ఈ అమ్మాయి నేను ఎందుకు నమ్ముతున్నానంటే అంత డెలిబరేట్గా వచ్చి అమ్మాయి చెప్పదు, అవాయిడ్ చేయడము లేదంటే ఇలా చేస్తారు తప్ప. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను అన్యాయంగా నన్ను ఇరికిచ్చారు, నన్ను ఆమె నిందలేస్తున్నారు, నా పరుగు పోతుంది అని అమ్మాయి ఫీల్ అవుతుంది. దాన్ని బట్టి చూస్తే నేను నిర్ధారణ చెప్తున్నా. ఓకే, అయితే అడ్వకేట్ సుబ్బారావు మీద ఆమె కంప్లైంట్ చేసింది. అయితే ఎవరైతే ఆమె పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేశారో వాళ్ళ మీద మొన్నటి వరకు, అంటే నిన్న డీజీపీ గారిని కలిసే వరకు కూడా కంప్లైంట్ చేయలేదంట. అసలు నీ పేరు వాడుకుంది వాళ్ళు, నీ పేరు చెప్పి లక్షల కోట్లు వసూలు చేసింది వాళ్ళు, నీ కోపం వాళ్ళ మీద ఉండాలి కానీ నా మీద ఎందుకు ఉంది
అసలు ఎందుకు? ఊరు కూర్చున్నారు, ఈ అమ్మాయిని పిలిపించారు, ఉమ్, అక్కడికి వెళ్ళాను మాట్లాడని కూడా చెప్పింది కదా. నేను కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చిన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. అక్కడ వచ్చినప్పుడు కూడా అమ్మాయిని అడిగితే 10 లక్షల రూపాయలు నన్ను లంచం అడిగాడు సుబ్బారావు అని ఈవిడ చెప్తుంది. ఉమ్, ఆ సుబ్బారావు అన్నది ఏం చెప్తున్నాడు, 10 లక్షల రూపాయలు నాకు లంచం ఇస్తానంది, ఉమ్, నేను ఒప్పుకోలేదు, ఆ 10 లక్షల రూపాయలు బాధితులుగా ఇవ్వనని చెప్పాను అని అతను అంటున్నాడు. ఉమ్. దీని నిర్ధారణ ఏంటి? ఏదైనా వీడియో ఉందా? ఎవరైనా చాటు మాడిగా వీడియో తీసుకుంటే అది నేను ఆ తెలుస్తుంది. మీటింగ్ లో ఏం జరిగిందో అది రికార్డ్ ఉంటే తెలుస్తుంది. ఎవరికి తెలియదు. ఆ వేణుగుడులు కూడా ఏదో ఎక్కడో మీకు ప్రెస్ మీట్లో చెప్పాడు ఆయన. ఉమ్, నేను సమస్య వచ్చింది సాల్వ్ చేసుకున్నాను తప్ప ఆ అమ్మాయి చేసిందని నేనేం చెప్పలేదు, అది నా సంబంధం లేదని చెప్పారు. ఉమ్, ఇప్పుడు ఏదైనా మీరు కానీ నేను కానీ ఎవరు చూడలేదు సార్. సోషల్ మీడియాలో వచ్చేదాన్ని బట్టి మీరు క్వశ్చన్ అడిగినా నేను సమాధానం చెప్పిన ఉమ్. 100% నా మనస్సాక్షి, నా అనాలిసిస్ ఏంటంటే మంగిలిన అమ్మాయి అలా చేసి ఉండదు, అలా చీటింగ్ చేసి ఉండదు. సార్ మంగ్లీని మీరు చాలా దగ్గరగా చూసుంటారు, కొన్ని సంవత్సరాలు చూసుంటారు. ఆమె ఎట్లా ఏ స్థాయి నుంచి ఎదిగింది, ఎంత సూపర్ గా సక్సెస్ సాధించింది మీ కళ్ళతో మీరు చూసుంటారు కదా. ఆమె బిహేవియర్ గురించి ఏం చెప్తారు సార్ మీరు? లేదండి, ఆవిడ బిహేవియర్లో నాకు ఎక్కడ చెడ్డ కనిపించలేదు సార్. ఇప్పుడు ఏంటంటే ఎవరికాల యాటిట్యూడ్ ఉండదు. ఒక స్థాయి నుంచి పైకి వచ్చిన తర్వాత అమ్మాయి 2 సినిమాలు కూడా చేసింది కదా, తెలుసా మీకు? అవును. వాళ్ళ లాంగ్వేజ్లో 2 సినిమాలు చేసిన అమ్మాయి అండి. ఎప్పుడు కూడా అలాగా ఎవరికి యాంటీ గన్ చేసేలాగా ఉండదు. మొన్న మధ్య ఎక్కడో బర్త్డే పార్టీ ఇస్తానంటే ఏదో అక్కడ డ్రగ్స్ కనిపించినాయి. కనిపించినని ఇలాంటివన్నీ మనం టీవీలో చూడటమే. ఇప్పుడు అవును, అమ్మాయి దగ్గర చూడటం అంటే అమ్మాయితో నేను నిజంగా పని చేయలేదు, నా సినిమాల్లో ఎప్పుడు అమ్మాయితో పని చేయలేదు, అవకాశం కొత్త లేదు మాకు. కానీ మనం కూడా ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు అందరం, నేను కూడా ఎప్పుడు రెగ్యులర్గా సోషల్ మీడియాలో ఉంటాం కాబట్టి ఉమ్, వాటిని కొంచెం మనకు కూడా నాలెడ్జ్ ఉంటుంది. ఈ అమ్మాయి వరకు కాదు, ఈ కేసులో ఈ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉండదేమో అని నేను అనుకుంటున్నా. ఉమ్, ఇది నా డెసిషన్ ఏమి కన్ఫర్మేషన్ Okay. కాదు. ఉమ్. సిఐడి వాళ్ళు అంటే ఆమె మీద ఏమన్నా ఒక కుట్రపూరితంగా ఒక దుష్ప్రచారం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అదే ఆమె కూడా చెప్తుంది కదా, ఉమ్, ఎవరో క్రష్ ఉన్నాడు ఆ అమ్మాయికి, అదే శ్రీముఖి ఏదో క్రష్ ఉంది, ఆ సుబ్బారావు అందుకు నేను డబ్బు అడిగాను ఎవరన్నాను, ఇలా చెప్తుంది ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి తప్ప మనం నిజంగా దగ్గర నుంచి చూడలేదు. ఉమ్, ఏది ఏమైనా ఈ అమ్మాయి తప్పు చేసి ఉంటుందని నా ఉద్దేశం. ఉమ్. తప్పు చేసి ఉండదు. కానీ బాధితులు బాధ మాత్రం బాధితులు వాస్తవం సార్. కూడా మంగిలి తీసుకుని డబ్బు అని చెప్పట్లా, ఉమ్, మంగిలి తమ్ముడు తీసుకున్నాడు అని చెప్తుంది. ఆ తమ్ముడు నా తమ్ముడు కాదని ఈ అమ్మాయి చెప్తుంది. ఉమ్, ఇప్పుడు మీరేదో కజిన్ బ్రదర్ కజిన్ సిస్టర్ అని అలా చెప్పి ఉండాలి తప్ప, ఈ అమ్మాయి అయితే ఖచ్చితంగా నాకు తెలియదు అని చెప్తుంది. ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చానని ఎవరు చెప్పారు మనకి? లేదు. అది ఇప్పుడు మీరే చెప్పండి. ఏ వీడియోలోనైనా ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చాము మేము, ఈ అమ్మాయి ఎదురుండగానే ఇచ్చాము అని ఎవరు చెప్పలా. ఉమ్, ఆ అమ్మాయి బ్రదర్ అని చెప్పాడు, ఉమ్, మంగిలి వస్తుందని చెప్పాడు అని ఉండొచ్చు. లేకపోతే నేను కూడా ఏదో ఫంక్షన్ పెట్టి నాకు చిరంజీవి వస్తాడు, రజనీకాంత్ వస్తాడు నేను చెప్పొచ్చు, ఉమ్. వస్తే అది కన్ఫర్మేషన్. కానీ అడ్వకేట్ సుబ్బారావు ఏం చెప్తా ఉన్నాడు అంటే, స్కామ్ చేసేవాళ్ళు, కొంచెం మనసులో ఏదో దురుద్దేశం ఉన్నవాళ్ళు డైరెక్ట్గా రాకుండా తప్పించుకోవటానికి ఈ విధంగా ప్లాన్డ్గా చేస్తూ ఉంటారు. డైరెక్ట్గా ఏమైనా చేస్తారు వాళ్ళు చేయాలనుకుంటే. ఈ పాయింట్ కూడా చెప్తా ఉన్నాడు ఆయన. అదే ఇప్పుడు నేను ఆ లాయర్ గారిని నాకు పరిచయం లేదు కానీ ఇప్పుడు అదే అంటే ఆయన లాయర్ ఇప్పుడు మనకు గారు కూడా సార్ మీడియాలో వచ్చినవే, వాళ్ళు మీడియాతో మాట్లాడినవే, బయటకు కనిపిస్తున్న అనుమానాలే. మీరు చూడలేదు, నేను చూడలేదు కరెక్ట్గా. ఇప్పుడు లాయర్ గారు అనే వ్యక్తి ఈ అమ్మాయి కానీ తెలివిన వాళ్ళు ఉంటారు కదా లీగల్గా. ఇప్పుడు 2 సైడ్స్ కూడా వాళ్ళకి వస్తుంది, వాదన ఉంటుందండి. ఇప్పుడు ఈ లాయర్ ఇలా వాదిస్తున్నాడు, ఇంకో లాయర్ ఏమైతే వాదిస్తున్నాడుగా. అవును, అవును, వాస్తవం. ఏ లాయర్ అయినా వాళ్ళ ప్రొఫెషన్కి న్యాయం చేయడం కోసం ఓ బాధితుడు ఆ లాయర్ దగ్గరికి వస్తే ఆ లాయర్ ఆ బాధితుడు తరపునే మాడతాడు. ఉమ్, ఆ బాధితుడిది 100% తప్పుందా 50% తప్పుందా అని చూడడు. ఉమ్, మీరు ఎవరైతే కష్టం జరిగిందని వచ్చారో వాళ్ళ తరపునే మాడతాడు. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి తరపున ఇంకో లాయర్ వచ్చారు ఎవరో, మరి ఆయన కూడా ఏం చెప్తాడు? మరి ఆయన లాయర్ ఈయన లాయర్ కదా, ఇద్దరు న్యాయం ఉంటుంది కదా. ఉమ్. అంటే ఏ లాయర్ వాళ్ళకి అనుకూలంగా. మీరు మన క్లయింట్ కాపాడుకోవడం అనేది వాళ్ళ నైతిక బాధ్యత. ఉమ్, కాబట్టి తప్పు చేసినా వాళ్ళే ఖండిస్తారు దాన్ని. ఉమ్, అతను అలాగే సుబ్బారావు చేసి ఉంటే కరెక్ట్ ఉండొచ్చు, ఉమ్, కాకపోవచ్చు, అబద్ధం ఉండొచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టిన ఆరోపణలు నిజమే ఉండొచ్చు. ఉమ్. ఇవన్నీ రేపొద్దున తేలుతాయి.